కొన్నేళ్లు నటనకు బ్రేక్ ఇచ్చిన మంచు మనోజ్ మిరాయి సినిమాల్లో విలన్ గా నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మనోజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన గ్లిమ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కరెక్ట్ టైంలో కరెక్ట్ రోల్ తో మనోజ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడని, భారీ సినిమాల్లో కీ రోల్స్ కి కూడా బెస్ట్ చాయిస్ అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ సైతం తాను హీరోగానే నటించాలని రూల్ పెట్టుకోకుండా ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్లుగా ఇతర సినిమాల్లో కీలక పాత్రలు పోషించడానికి రెడీ అవుతున్నట్లు అర్థమవుతుంది. ఈ మేరకు మిరాయితో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మనోజ్ నటించనున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది. మే 20న మనోజ్ పుట్టినరోజు సందర్భంగా అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పాడు. ఆ ట్వీట్ కి మనోజ్ ఇచ్చిన రిప్లై హాట్ టాపిక్ గా మారింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మన కాంబోతో దుమ్ము దులిపేద్దాం త్వరలో అని రిప్లై ఇచ్చాడు మనోజ్. దాంతో మనోజ్ అనిల్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందనే విషయం అర్థమైపోయింది. అయితే అనిల్ దర్శకత్వంలో మనోజ్ హీరోగా చేయనున్నాడా లేక వేరే హీరో సినిమాల్లో కీలక పాత్ర పోషించనున్నాడా అనేది సెన్సేషన్ గా మారింది. రావిపూడి తన తదుపరి చిత్రాన్ని వెంకటేష్ తో చేరున్న సంగతి తెలిసిందే. F2, F3 తర్వాత వీరి కాంబోలో వస్తున్న 3వ చిత్రం ఇది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్టైన్ లో మనోజ్ నటించే అవకాశం ఉందని సమాచారం. అదే నిజమైతే ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారుతుందని అనడంలో సందేహం లేదు. మొత్తానికి మనోజ్ జోరు చూస్తుంటే రీ ఎంట్రీలో గట్టిగానే అదరగొట్టేలా ఉన్నాడు.